ఈపీఎస్ 95 నాగార్జున సాగర్ నూతన కమిటీని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రామదాస్ ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా నార్ల రామదాసుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగార్జున సాగర్ ఈపీఎస్ 95 నూతన అధ్యక్షులు బాలకృష్ణ, ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి అలవలపాటి రఘునాథ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణకుమారి, కార్యనిర్వహణ కార్యదర్శిగా రామకృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎన్నుకున్నట్లు తెలిపారు. కమిటీలో పెట్టినందుకు మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు కృష్ణకుమారి. ఈ కమిటీలో సభ్యులుగా నాకు వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రెసిడెంట్ గారు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. నా పేరు బాలకృష్ణ, నేను నాట్కో ఎంప్లాయీని. ఈపీఎస్ 95లో నాకు ప్రెసిడెంట్గా బాధ్యత అప్పచెందినందుకు చెప్పినందుకు చాలా గర్వకారణం. నా వంతుగా నేను తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయగలనని 7,500 ప్లస్ డిఏ మెడికల్ ఇవ్వాలని చెప్పని మేము నాట్కోలో చేసి రిటైర్డ్ అయ్యాను. ఆయన్ను కూడా నేను ముఖ్య సలహాదారుడిగా ఆయనను ఎన్నుకుంటూ ఇలాగే ఇక్కడ వేసినట్టే కమిటీలు వేయాలి. నాకు రాష్ట్ర నాయకత్వం బాధ్యత ఒప్పచెప్పింది, అన్ని జిల్లాల్లో తిరిగి కమిటీలు వేయమని వేద్దాం. అయితే తొందరలోనే మనకు శుభవార్త వస్తుందని నేను ఆశిస్తున్నాను. వస్తుంది ఖచ్చితంగా. సార్లు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మనకైతే ఖచ్చితంగా పెరుగుద్ది, అందులో అనుమానమే లేదు. అయితే ఖచ్చితంగా ఫిగర్ అయితే రేపటికల్లా మనకు తెలుస్తుంది ఎంత ఫిగర్ అనేది. చలిలో ఢిల్లీలో వణుకుతూ మఫ్లర్లు కట్టుకున్న ముసలోళ్ళు రోడ్ల మీద పడుకుంటున్నారు, మనం ఇంకా హాయిగా ఇళ్లలో కూర్చుంటున్నాం. కొంతమంది అంటున్నారు వాళ్ళకి వస్తే మనకు వస్తుందిలేండి అని. సరే, పోయినసారి సార్ చెప్పారు రాజ్ టాక్స్లో సామెత కూడా మీ అందరికి గుర్తే ఉంటుంది, ఏడ్చేదాన్ని మొగుడేస్తే నా మొగుడు వస్తాడన్నారు. సరిగ్గా అనేవాళ్ళు అంటానే ఉంటారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మొన్న సోమవారము ఢిల్లీలో హేమామాలిని గారు మన ఢిల్లీ నాయకుల్ని ఒక ముగ్గురిని తీసుకొని, అశోక్ రావత్ గారిని, మిగతా ఇద్దరిని తీసుకొని కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏంటి సార్, వీళ్ళు ఈ వయసులో 70-80 సంవత్సరాల వయసులో రోడ్ల మీద నిలబడి ఎండలో నిలబడి ఇలా ఇబ్బందులు పడుతున్నారు, మరి మీరేమో వాళ్ళకి చేస్తామని మాట ఇచ్చారు. ప్రధానమంత్రి గారు కూడా 2 సార్లు నేను తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు. మరి సీనియర్ సిటిజన్స్ ఈ వయసులో వాళ్ళకి ఏదైనా అయితే ఇబ్బంది కదా అని హేమమాలిని గారు అడగటం జరిగింది. అప్పుడు భూపేంద్ర యాదవ్ గారు, సరే మీరే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి ఆల్ ఇండియా లెవెల్లో కమిషనర్స్ని ఎంతమంది ఉన్నారో ఈ పెన్షన్స్ ఆ కమిషనర్స్ని, ఇటు ఎన్ఎస్సి లీడర్లని కూర్చోబెట్టి ఇవాళ సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఎట్లా ఎంత ఇద్దాం, వాళ్ళు మనమే కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. వాళ్ళు అడిగినంత మనం ఇచ్చేది కాదు, మనం ఇచ్చినంత వాళ్ళు తీసుకునేది కాదు అనేదంటే హేమమాలిని గారు అప్పటికప్పుడు మిగతా హై లెవెల్ ఆఫీసర్స్ అందరినీ పిలిపించడం జరిగింది. ఉదయం సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు 2 గంటలు జూమ్ మీటింగు ప్రత్యక్షంగా 2 జరిగినాయి. జరిగి వాళ్ళు వీళ్ళ మధ్యలో ఒక చర్చ వచ్చి, సరే అసలు మీరు ఎంతలో వస్తారో మీ ప్రపోజల్లో మీరు రండి అని ఎన్ఏసీ లీడర్ని వాళ్ళు చెప్పడం జరిగింది. మా రామదాస్ గౌరవ అధ్యక్షులు ఎన్ఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఆయన వెంబడి మేము అందరం ఉన్నాము. ఎటువంటి ప్రోగ్రాం పిలిపించినా మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటాము. ఇది మాకు మొదటి నుంచి అనవాయితీ. ఉద్యమం అంటే ముందుంటాం ప్రతి దానికి. పేరు అతినగరం, నేను పద్మశాలి, గోనె సంచుల వ్యాపారస్తుని, ఆర్టీసీలో కండక్టర్గా రిటైర్డ్ అయినా. సార్ పరిచయం అయిన నుంచి మాకు అభిమానం సార్. ముందు దీన్ని ఖాళీ ఉంది, రండి అందరు పైకి పట్టుకోండి. బోట్స్